ఒక్కసారి ఈ రైతు మిరప పంట చూడండి. ఇది మిరప పంటనా? లేకపోతే మల్లెపూల తోటనా అన్నట్లుగా ఉంది. ఎక్సలెంట్‌గా ఉంది. ఫ్లవరింగ్ అనేది మనకు పూత, కాపు గాని, మొక్క నీట్‌గా బ్లాక్ గ్రేప్స్ నల్లి ఎలాంటి సమస్య లేకుండా ఎక్సలెంట్‌గా కాపు సెట్ అయితా ఉంది. ఇంతకుముందు ఈ పూతలో మీకు త్రిప్స్ అనేవి ఎన్నుండేవి? 20, 25 దాకా ఉండేది సార్. ఉండేవి. ఇప్పుడైతే ఏం లేవు. అసలు క్లియర్‌గా అయిపోయినాయి మొత్తం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరండి? నా పేరు శ్రీనివాసులు. ఎన్ని ఎకరాలు సార్ మిరపేసింది మీరు? 2 ఎకరాలు చేసినాను సార్. ఏ రకం ఇది మీరు ఏసింది? కడ్డి బ్యాడిగి సార్. కడ్డీ బ్యాడిగ రకం. కడ్డి బ్యాడిగి. అయితే మీరు మీ చేతిలో ఉన్న డబ్బా పేరు తెలుసా? ట్రాజెంటా సార్. ట్రాజెంటా. ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారండి? 8 రోజులు అయింది సార్. 8 రోజులైంది. అయితే స్ప్రే చేయకముందు చేసిన తర్వాతకి ఏమేమి రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నారో ఒకసారి చెప్పండి సార్. ఇంతకుముందు ఫ్లవరింగ్ ఉండలేదు సార్. ఓకే. నల్ల తామర ఉండేది ఎక్కువ. ఓకే. పై ముడత కింద ముడత ఉండేది. ఆ! అదంతా క్లియర్ అయినది. ఓకే. ఫ్లవరింగ్ బాగా వచ్చింది, కాపు సెట్ అవుతుంది. ఓకే. ఏ ఊరు మీది ఇక్కడ? ముద్దనగిరి సార్. ముద్దనకేరి. ఆలూరు మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. అయితే దీంట్లో కాంబినేషన్‌లో ఏమైనా వేసి స్ప్రే చేశారా మీరు? సింగిల్గానే చేసినాను. సింగిల్‌గానే స్ప్రే చేశారు. అంతకుముందు ఈ పూతలో మీకు త్రిప్స్ అనేవి ఎన్ని ఉండేవి? 20, 25 దాకా ఉండేది సార్. ఉండేవి. క్లియర్ అయిపోయింది. సింగిల్‌గానే స్ప్రే చేశారు కదా? సింగిల్గానే. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త పూత గ్రోత్ అంతా కూడా మనకి ట్రాజెంటా మందుతోటేనా? అవును సార్. అవునా? అంతకుముందు లేదా? అంతకుముందుకే ఉండేనా? అంతకుముందు లేదు సార్. లేదు కదా? లేదు సార్. ఈ మందు స్ప్రే చేసిన తర్వాతనే మీకు ఈ రిజల్ట్స్ అనేవి స్ప్రే చేసిన తర్వాతే కాపు సెట్ అవుతుంది, ఫ్లవరింగ్ బాగా వచ్చింది, బాగా వచ్చింది, నీట్గా వచ్చింది సార్. బ్లాక్ త్రిప్స్ అనేవి పూర్తిగా కంట్రోల్ అయిపోయినాయి. పూర్తిగా కంట్రోల్ అయినాయి సార్. ఓకే. మొక్క గ్రోత్ కూడా న్యాచురల్గానే వచ్చిందా? న్యాచురల్గా వచ్చింది సార్. కాపు కూడా దగ్గర దగ్గర వస్తుంది, గనుపులు కూడా దగ్గర దగ్గరగానే వస్తున్నాయి. దగ్గర దగ్గర వస్తుంది. ఎక్కడ తీసుకుంటారు మందులు మీరు ఇవి? సార్ ఆదోన్లో యమునూరు టర్నింగ్ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ చేస్తున్నారు. లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్లో తీసుకున్నారు. ఎవరైనా రైతులు ధైర్యంగా వాడుకోవచ్చు అంటారా? ధైర్యంగా వాడుకోవచ్చు సార్. బ్లాక్ త్రిప్స్ పని అయితే బాగా పనిచేస్తుంది కదా? సమర్థవంతంగా బాగా చేస్తుంది. ఎర్రనల్లి, బ్లాక్ త్రిప్స్, పురుగు, కాప్ సెట్టింగ్, పూత గ్రోత్, అవును సార్. రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. తోటి రైతులు ఎవరైనా ధైర్యంగా వాడుకోవచ్చు అంటారా? ధైర్యంగా వాడుకోవచ్చు. ఓకే. అయితే ఇది మనకి కడ్డీ బ్యాడిగ రకంలో అంత ఆషామాషిగా ఏ మందులు కూడా వర్క్ అవ్వండి. అయితే స్ప్రే చేసిన తర్వాత రైతు ఒక్కసారి చూడండి, మనకు పూత అనేది ఎక్సలెంట్గా వచ్చింది, గ్రోత్ అనేది ఇంత న్యాచురల్గా దగ్గర దగ్గర గనుపులు రావడం అయితే జరిగింది. రైతు స్ప్రే చేసి 8 రోజులు అయింది కదా? 8 రోజులు. మళ్ళీ తర్వాత ఏమైనా స్ప్రే చేసావా? ఏం చేయలేదు సార్. సింగిల్గానే స్ప్రే చేశారు. ఆ తర్వాత 8 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు మనకు త్రిప్స్ ఎఫెక్ట్ అయితే ఏం కనిపించలేదు. అవును సార్. బాగుంది రిజల్ట్ అయితే. ఓకేనా? ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ.